పొగడ్తలతో పడగొట్టిన నక్క. ఒకరోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టె ముక్క దొరికింది. కాకి చాలా సంతోషంగా ఆ రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుంది. నోట్లో రొట్టె ముక్క పెట్టుకుని ఎగురుతున్న కాకిని ఒక నక్క చూసింది. వెంటనే ఆ రొట్టె ముక్క కావాలనుకుంది. కాని ఎలా? కాకేమో చెట్టు మీద ఉంది, నక్కేమో చెట్టెక్కలేదు. ఇప్పుడు నక్క ఏం చెయ్యాలి? ఆ చెట్టు కింద నుంచుని కాకితో మాట కలిపింది. ఓహో కాకి, ఎంత బాగున్నావివాళ, నిగనిగలాడిపోతున్నావ్ అంది నక్క. పొగడ్త వినగానే కాకి పొంగిపోయింది. ఆ విషయం నక్క గమనించింది. పొగడ్త కొనసాగించింది. ఆ మిలమిలా మెరిసిపోతున్న కళ్ళు, సూటిగా ఉన్న ముక్కు, బ్రహ్మాండమైన నీ రెక్కలు, అసలు ఎంతసేపైనా రెప్ప వాల్చకుండా చూడొచ్చు. నీ శరీరం ఇంత అందంగా ఉంటే ఇక నీ గొంతు ఎంత అదిరిపోతుందో ఊహించుకుంటేనే ఆహా, అసలు ఒక్కసారి నువ్వు పాడితే వినాలని ఉంది. ఒక్క పాట పాడవా? పొగడ్తలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే కావు కావు అని నోరు తెరిచి పాట మొదలుపెట్టింది. నోట్లోని రొట్టె ముక్క జారి కింద పడిపోయింది. వెంటనే నక్క రొట్టె ముక్కను నోట్లో వేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. రొట్టె ముక్క కోసమే తనని నక్క పొగిడిందన్న విషయం గ్రహించిన కాకి బాధపడింది. ఇంకెప్పుడూ పొగిడే వాళ్లను నమ్మకూడదని సంకల్పించుకుంది.